రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ మోసం చేశారంటూ లావణ్య కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్లు సహజీవనం చేసినట్టు ఛార్జ్షీట్ లో స్పష్టం చేశారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్పేవి వాస్తవాలేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాజ్ తరుణ్. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ప్రణీత, పోలీసులు ఛార్జ్ షీట్ లో అంటే ఏ చార్జెస్ ఫైల్ చేశారు రాజ్ తరుణ్ మీద? అయితే గత 3 months క్రితం రాజ్ తరుణ్ పైన లావణ్య కంప్లైంట్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడనేటువంటి ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు చేయడంతో నార్సింగ్ పోలీసులు మొదట రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లావణ్య నుండి అన్ని ఆధారాలు స్వీకరించారు. ఆమెతో ఉన్నటువంటి రాజ్ తరుణ్తో పాటు కలిసి ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, ఇప్పుడు ఆమె ఉన్నటువంటి నివాసం కూడా రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఫ్లాటే, కోకపేటలో ఉన్నటువంటి ఫ్లాట్లో ఆమె ఉంటుంది. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా సేకరించిన తర్వాత కోర్టులో మొత్తం ఈ ఆధారాలన్నింటినీ నార్సింగ్ పోలీసులు సబ్మిట్ చేశారు. ఉప్పర్పల్లి కోర్టులో ఇప్పుడు రాజ్ తరుణ్ని అక్యూజ్డ్గా చేరుస్తూ అతని పైన కొన్ని సెక్షన్స్ కింద పోలీసులు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ప్రధానంగా తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినటువంటి సెక్షన్ని ప్రధానంగా రాజ్ తరుణ్ పైన పోలీసులు మోపారు. అయితే ఆల్రెడీ రాజ్ తరుణ్ హైకోర్టుకు వెళ్ళి తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా యాంటిసిపేటరీ బెయిల్ని హైకోర్టు నుండి పొందాడు. సో ప్రజెంట్ బెయిల్ పైనే రాజ్ తరుణ్ బయట ఉన్నాడు. సో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. తదుపరి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతున్నటువంటి చూడాల్సింది. మరొకటి, ఈ ఛార్జ్షీట్ని కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు సైతం ఈ కేసు తప్పుడు కేసుగా అభిప్రాయపడుతూ గతంలోనే రాజ్ తరుణ్కి బెయిల్ మంజూరు చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులు ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత.